రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. ఇప్పటికే పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రభుత్వం తాజాగా మరో 2910 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త పోలీసులకు ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. దీంతో నిరుద్యోగులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఉద్యోగ వేటలో నిమగ్నమయ్యారు. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి పండుగ కానుక అందించింది. టీఎస్పీఎస్సీ ద్వారా మరో 2910 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన 11 జీవోలను విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు అనుమతి ఇచ్చిన పోస్టుల సంఖ్య 52,460కి పెరిగింది. తాజాగా అనుమతించిన 2910 పోస్టులు గ్రూప్ 2 విభాగంలో 663, గ్రూప్ 3 విభాగంలో 1373 పోస్టులున్నాయి. రాష్ట్రంలో అత్యధిక మంది పోటీ పడే పోస్టులు ఇవే కావడంతో నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 91,142 ప్రభుత్వ ఉద్యోగాలు కొత్తగా భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ మార్చి 9వ తేదీన ప్రకటించారు. ఇందులో 80,039 పోస్టులు నేరుగా భర్తీ చేస్తుండగా మరో 11,130 పోస్టులు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. ఆ వెంటనే మార్చి 23వ తేదీ నుంచి వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వటం మొదలుపెట్టింది. మొదటి విడతలోనే ఏకంగా 30,000కు పైగా పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో గ్రూప్ 1 కు సంబంధించి 503 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అంతేకాకుండా దాదాపు 17,000 పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు పరీక్షలు కూడా నిర్వహించింది ప్రభుత్వం. దీంతో ఇప్పటి వరకు 7 విడతల్లో 52,460 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసినట్లయింది. అయితే రాష్ట్రంలో గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల కోసం విపరీతమైన పోటీ ఉంది. ఇప్పటికే లక్షల మంది ఉద్యోగార్థులు ఈ పోస్టుల కోసం అహోరాత్రులు కష్టపడి చదువుతున్నారు. ఎంతో మంది కోచింగ్ తీసుకుంటూ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారు. కొందరు గ్రూప్ 1 పోస్టుల కోసం పోటీ పడుతుండగా మరికొందరు గ్రూప్ 2, గ్రూప్ 3 కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇక త్వరలోనే వీటికి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో నిరుద్యోగులు చదువులపై దృష్టి సారించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీలో 50,000 మైలురాయిని దాటడంపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ 50,000 దాటడం హర్షణీయమన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు 52,480 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. మిగతా నోటిఫికేషన్లను త్వరలో విడుదల చేస్తామన్న మంత్రి హరీష్ రావు నిరుద్యోగులు కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించాలని ఆకాంక్షించారు.